అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. రేపు అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే అంటే అది భారీ బడ్జెట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సుమారు 3.25 లక్షల కోట్ల బడ్జెట్ని రేపు శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ 3.25 లక్షల కోట్ల బడ్జెట్లో ఏ రంగాలపైన ఏ శాఖలపైన లేకపోతే ఏ అంశాలపైన ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అనేది ఒకసారి మా శశి టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వ్యవసాయ బడ్జెట్ సుమారు అంటే ఈ 3.25 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి దాదాపుగా 50,000 కోట్ల పైన బడ్జెట్ అయితే రేపు శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా మహిళా శిశు సంక్షేమానికి కూడా ఎక్కువగా ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సప్లాన్ నిధులకు కూడా ఈ 3.25 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారు. అంతేకాకుండా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరియు పోలవరం నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టుకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు హామీలు ఏవైతే ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలు అమలు చేయడానికి, అంతేకాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరీకరణ అంటే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ కోసం కూడా ఈ బడ్జెట్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా విద్యారంగం, వైద్య రంగం, గృహ నిర్మాణమే లక్ష్యంగా కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయిస్తున్నారు. అంతేకాకుండా రేపు శుక్రవారం ఈ శాసనసభ సమావేశాల్లో దాదాపుగా 3.25 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ దేనికైతే ఈ బడ్జెట్ కేటాయిస్తున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో వ్యవసాయ అంటే మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా వ్యవసాయ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ 3.25 లక్షల కోట్ల బడ్జెట్ అంటే రేపు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారో ఈ బడ్జెట్లో దాదాపుగా వ్యవసాయ రంగం ఉంది, విద్యారంగం ఉంది, వైద్య రంగం ఉంది, గృహ నిర్మాణం రంగం ఉంది, అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి, అంతేకాకుండా పోలవరం, అమరావతి రాజధాని, వ్యవసాయ రంగం ఉంది, మహిళా శిశు సంక్షేమం, ఇలా అన్ని రకాలుగా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. సో చూద్దాం రేపు ఏపీ బడ్జెట్ వీటిపైన ఫోకస్ పెట్టినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. చూద్దాం ఇంకా ఏ రంగాలపైన ఈ బడ్జెట్ని దేనికి ఇంకా ఎంత కేటాయిస్తారనేది రేపు అసెంబ్లీ సమావేశాల్లో మనమైతే క్లియర్గా చూడొచ్చు. సో మనకు అందినటువంటి సమాచారం మేరకు మన శశి టీవీ ద్వారా రేపు శుక్రవారం అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ఈ అంశాలపైన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం.